వరల్డ్ క్రికెట్ లో ఎంతటి స్టార్ ప్లేయర్స్ గా ఎదిగినా ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికితే ఆ క్రేజ్ క్రమంగా తగ్గుతుంటుంది. భారీ స్థాయిలో తగ్గకున్నా ఆయా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ పై మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. తాజాగా టెస్ట్లకు టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ క్రేజ్ కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. అటు మహేంద్ర సింగ్ ధోని ఫాలోయింగ్ కూడా డౌన్ అవుతోంది. తాజాగా విడుదలైన ఎక్స్ మోస్ట్ టాక్డ్ ఇండియన్ పర్సనాలిటీస్ ఆగస్టు జాబితాలో ఈ ఇద్దరు టాప్ 5 ప్లేస్ ను కోల్పోయారు. టీ20 టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. దాంతో ఐపీఎల్ 2025 విజయానంతరం కోహ్లీ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. తన నివాసాన్ని కూడా ఇంగ్లాండ్ కు మార్చుకోవడంతో విరాట్ కోహ్లీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. దాంతో ఆగస్టు నెలలో ఎక్స్ వేదికగా ఎక్కువగా చర్చనీయాంశమైన భారత ప్రముఖుల జాబితాలో కోహ్లీ 7వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు కోహ్లీ ఎప్పుడూ టాప్ 5లో ఉండేవాడు. మరోవైపు మహేంద్ర సింగ్ ధోని కూడా 9వ స్థానానికి పడిపోయాడు. అతడు పూర్తిగా ఇంటికే పరిమితం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 5 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత అతను కూడా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. సోషల్ మీడియా కూడా ధోని దూరంగా ఉంటాడు. దాంతో అతని గురించి గత నెలలో ఎక్స్ వేదికగా పెద్దగా చర్చ జరగలేదు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. కోహ్లీ అనంతరం భారత ముఖ చిత్రంగా ఎదుగుతున్న శుభ్మన్ గిల్ వేగంగా తన క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. టాప్ 10 లో 3 క్రికెటర్లే చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆగస్టు నెలలో ఎక్స్ వేదికగా నరేంద్ర మోడీ గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2వ స్థానంలో నిలవగా తమిళ నటుడు దళపతి విజయ్ 3వ స్థానాన్ని అందుకున్నాడు. 4వ స్థానంలో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలిచారు. కాగా రానున్న నెలల్లో గిల్ మరింత ముందుకు ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్లకు అతన్ని కెప్టెన్ గా నియమిస్తారన్న వార్తల నేపథ్యంలో గిల్ బ్రాండ్ వాల్యూ కూడా బాగా పెరిగింది.